అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళగిరి వద్ద కేసరపల్లిలో జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకారం దినోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ కేంద్ర మంత్రివర్గం అమిత్ షా, నడ్డా మరియు గడ్కరీతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. అలాగే సినీ ఇండస్ట్రీ పెద్దలైనటువంటి రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబీకులు మరియు మెగాస్టార్ బంధువులతో పాటు నారా చంద్రబాబు నాయుడు కుటుంబీకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 24 మందితో కూడిన మంత్రివర్గాన్ని ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా తదుపరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేశారు, నూతన క్యాబినెట్లో ఎవరెవరు మంత్రివర్గంగా ఉన్నారో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. విజయవాడ కేసరపల్లి వద్ద జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి లక్షలాది మంది హాజరయ్యారు. అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత మరియు మంత్రివర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు మొత్తం ఇప్పటికీ 4 సార్లు ప్రమాణ స్వీకారం సీఎంగా చేశారు. మొదటగా 1995లో ఒకసారి, రెండవసారి 1999లో, మూడవసారి 2014లో, తర్వాత 4వసారి వచ్చి 2024లో ఈ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు మోదీకి మరియు మోదీ శుభాభివందనలు తెలియజేశారు. అట్లనే బీజేపీ నాయకులు మరియు రాష్ట్ర ప్రజానీకం చప్పట్లతో చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అనంతరం పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో పాటు పవన్ కళ్యాణ్ కుమారుడు, కూతురైన అఖిరానందన్, ఆద్యాలకోటతో పాటు వరుణ్ తేజ్ మరియు రామ్ చరణ్లు చప్పట్లతో మారబోగిపోయే ఆనందానికి అవధులు లేకుండా చేశారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యి వారు మోకింత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చప్పట్లతో చేశారు. అనంతరం నారా లోకేష్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ గతంలో ఐటీ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తాజాగా రెండవసారి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నారా లోకేష్ ఈ యొక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ మంగళగిరి నుంచి అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అనంతరం కె అచ్చెన్నాయుడు, ఈయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజెంట్ ఈయన టెక్కిల్ నుంచి పోటీ చేసి గెలిచారు భారీ మెజార్టీతో. కె అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా గతంలో చేశారు. టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఈయన పనిచేస్తున్నారు ప్రజెంటు. కె అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేసి మోదీ మరియు బీజేపీ పెద్దలు మరియు గవర్నర్కు మరియు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కొల్లు రవీంద్ర, ఈయన 3 సార్లు మంత్రి పదవి దక్కించుకొని 3 సార్లు మంత్రిగా చేశారు. 2014 నుంచి 2019 వరకు ఒకసారి ఈయన పనిచేశారు. అట్లనే ఎక్సైజ్ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన మచిలీపట్నం ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఈ కొల్లు రవీంద్ర పనిచేశారు. ఈ కొల్లు రవీంద్ర ఒక డైనమిక్ లీడర్గా చెప్పొచ్చు. ఈయన 3 సార్లు మంత్రి పదవిగా దక్కడంతో ఇది నారా చంద్రబాబు నాయుడు ఈ అవకాశం కల్పించారు. తర్వాత నాదెండ్ల మనోహర్, జనసేన తెనాలి నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి నాయకుడు నాదెండ్ల మనోహర్. ఈయన 2004లో 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన 2011 నుంచి 2014 వరకు శాసనసభ స్పీకర్గా కూడా పనిచేశారు. ఈయన 3 సార్లు ఎమ్మెల్యే. ఈయన తెనాలి నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ క్రియాశీలక నాయకుడిగా చెప్పొచ్చు.
తర్వాత పొంగూరు నారాయణ. ఈ పొంగూరు నారాయణ ఈ నారాయణ విద్యా సంస్థల అధినేత. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచి మంత్రిగా మున్సిపల్ మంత్రిగా అయితే పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు మున్సిపల్ మంత్రిగా పనిచేశారు. అయితే ప్రజెంట్ తొలిసారిగా నెల్లూరు అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ యొక్క మంత్రిగా రెండవసారి బాధ్యతలు అనేవి చేపట్టారు ఈయన పొంగులేటి నారాయణ. ఈయన ఏ శాఖ దక్కుతుందో మరి తర్వాత చూద్దాం. తర్వాత వంగలపూడి అనిత. ఈ వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఈమె టీచర్గా పనిచేసిన అనుభవం ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది 2014 నుంచి 2019లో కూడా ఈమె ఎమ్మెల్యేగా పనిచేశారు వంగలపాటి అనిత. ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఈమె మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఇక వై సత్యకుమార్ యాదవ్ తొలిసారి ఎమ్మెల్యే. ఈయన బీజేపీ జాతీయ కార్యదర్శి. ఈ వై సత్యకుమార్ యాదవ్ ఒక బీజేపీలో ఈయన ఒక ఫైర్ బ్రాండ్గా చెప్పొచ్చు. గెలిచిన మొదటిసారి ఈయన మంత్రి అయ్యాడు. ఈయన ఎక్కడో కాదు, బాగా సోషల్ మీడియాను వాడుకున్నటువంటి కేతిరెడ్డిని ధర్మవరంలో కేతిరెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ యాదవ్ బీజేపీ. ఈయనకు మొదటిసారి ఈ మంత్రి పదవి అయితే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో దక్కింది. ఇక నిమ్మల రామానాయుడు. ఈయన గతంలో ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడైన నిమ్మల రామానాయుడు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన ప్రతిపక్షంలో కూడా ధీటుగా ఉండేవాడు. అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పడంలో ఈయన బాగా దిట్ట. ఈయన పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజెంట్ ఈ నిమ్మల రామానాయుడు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎన్ఎండి ఫరూక్. ఈయన నంద్యాల ఎమ్మెల్యే. ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మండలి చైర్మన్గా కూడా ఈయన గతంలో పనిచేశారు. 1995, 99 మరియు ఈయన డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఒకసారి విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నంద్యాల కాన్స్టిట్యూషన్లోనే మెగా కుటుంబానికి చెందినటువంటి అల్లు అర్జున్ ప్రచారం చేసి శిల్ప కిషోర్ రెడ్డికి వైసీపీ తరఫున ప్రచారం చేస్తే ఆయన ఓడిపోయి ఈ ఫరూక్ అని గెలిచాడు. దీనికి ఈసారి మంత్రి పదవి ఈ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో దక్కింది. ఇక ఆనం రామనారాయణ రెడ్డి. ఈ ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈయన తర్వాత 3 సార్లు ఎన్టీఆర్ గవర్నమెంట్లో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ రోసయ్య గవర్నమెంట్లో కానీ కిరణ్ కుమార్ హయాంలో కానీ ఈయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు ఈ ఆనం రామనారాయణ రెడ్డి. ఈయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఈ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఈ ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి అయితే దక్కింది. ఇక్కడ పయ్యావుల కేశవ్ ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి ఈ రాష్ట్ర క్యాబినెట్లకి ఈయన అవకాశం దక్కింది. అయితే సీనియర్ నాయకుడు. తర్వాత ఆర్థిక పరంగా కూడా లావాదేవీలు చూసేటువంటి అవకాశం ఎక్కువ, ఈయనకు నాలెడ్జ్ ఉంది. తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. తొలిసారి మంత్రి పదవి దక్కింది. తర్వాత అనగాని సత్యప్రసాద్ రేపల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు. ఈ 3వసారి అనగాని సత్యప్రసాద్ గెలుపొందారు. అయితే తొలిసారి ఈ యొక్క క్యాబినెట్లో మంత్రిగా పదవి దక్కించుకున్నాడు ఈ యొక్క చంద్రబాబు క్యాబినెట్లో. కానీ 3 సార్లు మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి అనుభవం ఉంది. తర్వాత కొలుసు పార్థసారథి 2019లో ఈ పెలమనూరు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది ఈయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా కొంత పనిచేశారు. తర్వాత వైఎస్ హయాంలో కూడా ఈయన మంత్రిగా ఉన్నారు. తర్వాత ఈయన వైసీపీ పార్టీలో నచ్చక ఆయన ఇటీవలే ఎలక్షన్కు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరి నూజివీడ్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం అయితే జరిగింది. అయితే తాజాగా ఈ కొలుసు పార్థసారథికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి పదవిగా అవకాశం ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ డోలా బాలవీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు కొండేపు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి. ఈయన వరుసగా 3 సార్లు గెలిచాడు, హ్యాట్రిక్ సాధించాడు. ఈ కొండేపు ఎస్సీ నియోజకవర్గం నుంచి ఈయన తొలిసారిగా మంత్రి అయ్యాడు. అంటే 3 సార్లు గెలిచాడు. కానీ ఈ టైంలోనే 2024లోనే ఈ బాలవీరాంజనేయ స్వామి మంత్రిగా ఎన్నుకోబడ్డాడు. గతంలో ఈయన ప్రిన్సిపల్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఈయన ఒక తెలుగుదేశం పార్టీకి మంచి విధేయుడుగా బాగా గుర్తింపు ఉంది ప్రకాశం జిల్లాలో.
తర్వాత గొట్టిపాటి రవికుమార్, ఈయన కూడా ఒక ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి చెందినటువంటి ఎమ్మెల్యే. అద్దంకిలో ఈయన గెలిచాడు. ఈయన మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014, 2009, 2014, 2004, తర్వాత 2024, మొత్తం 2019లో కూడా గెలిచాడు. మొత్తం ఈయన అద్దంకి నుంచి 5 సార్లు, పర్చూరు ఇట్లా 5 సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా ఈ యొక్క గొట్టిపాటి రవికుమారు. ఈయనకు మంచి అనుభవం ఉంది. ఆ నేపథ్యంలో ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఎన్ని అవమానాలు, వైసీపీ నుంచి ఎన్ని ప్రెజర్లు ఎక్కువైనా ఈయన పార్టీ మారలేదు, పార్టీని అంటి పెట్టుకున్నాడు. అయితే ఈయన ఒకసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది తెలుగుదేశం లేకపోవడం అయితే జరిగింది. తర్వాత అప్పటి నుంచి అక్కడే కంటిన్యూ అవుతూ చంద్రబాబుకు మంచి విధేయుడిగా పేరు తెచ్చుకున్నాడు గొట్టిపాటి రవికుమార్. ఆయన కూడా ఈ ప్రమాణం మంత్రివర్గంలో చోటు దక్కింది. ప్రమాణ స్వీకారం అయితే చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కందుల దుర్గేష్, జనసేన నుంచి 2011 నుంచి 2014 దాకా స్పీకర్గా పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ కందుల దుర్గేష్ గెలిచారు. 2019లో మాత్రం కందుల దుర్గేష్ జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ 2024లో నిన్న నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందడం అయితే జరిగింది కందుల దుర్గేష్. నెక్స్ట్ గుమ్మడి సంధ్యారాణి, ఈమె పార్వతీపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటిసారిగా క్యాబినెట్లోకి ఈమె మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తొలిసారి ఈమె క్యాబినెట్లో మంత్రి పదవి అయితే దక్కించుకుంది. ఈమె సాలూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి ఈ గుమ్మడి సంధ్యారాణి అయితే గెలవడం జరిగింది. ఈమెకు ఎస్టీ కోటా కింద మరియు ఈ సాలూరు ఉత్తరాంధ్ర నుంచి ఈ మంత్రి పదవి అయితే దక్కడం జరిగింది. ఇక బీసీ జనార్దన్ రెడ్డి, ఈయన బనగాలపల్లి ఎమ్మెల్యేగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందడం అయితే జరిగింది. ఈయన పారిశ్రామికవేత్త. 2014లో కూడా ఈ బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనకు బనగానపల్లిలో మంచి పేరుంది. అందువల్ల ఈ బీసీ జనార్దన్కు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి పదవి అయితే దక్కడం జరిగింది. ఇక టీజీ భరత్, ఈయన కర్నూలు సిటీ ఎమ్మెల్యేగా టీజీ భరత్ గెలుపొందారు. టీజీ వెంకటేష్ కుమారుడైన ఆర్యవైశ్య వర్గానికి చెందినటువంటి నాయకుడు. ఈయన 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2024లో గెలుపొంది భారీ మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మటే ఈయనకు మంత్రి పదవి అనేది దక్కింది. ఇక సంజీవ్ రెడ్డి సబిత, పెనుగొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ సంజీవరెడ్డి సబిత. ఈమె గెలిచిన మొదటిసారి ఈ యొక్క మంత్రి పదవి దక్కింది. ఈమె కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, మంచి పేరుంది. అందువల్లనే ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఈమెకు స్థానం దక్కింది. తర్వాత వాసంశెట్టి సుభాష్, ఈయన రామచంద్రపురం ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన మొదటిసారి ఈ వాసంశెట్టి సుభాష్కు మంత్రి పదవి అనేది వరించింది. ఈ వాసంశెట్టి సుభాష్ సామాజిక సేవా రంగంలో మంచి గుర్తింపు ఉంది ఈ సుభాష్కు. అందువల్లనే నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఈ సుభాష్కు చోటు కల్పించారు. ఇక కొండపల్లి శ్రీనివాసు, ఈయన గజపతి నగరం చెందినటువంటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గజపతి నగరంలో తొలిసారిగా ఈ కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందడం అయితే జరిగింది. గెలిచిన మొదటిసారి ఈయన మంత్రివర్గంలోకి చోటు లభించింది. ఈయన కూడా శ్రీనివాస్ కూడా సామాజిక సేవలో మంచి గుర్తింపు ఉంది. అలాగే ఐటీ సేవా రంగంలో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బాగా ఈయనకు పనిచేసినటువంటి అనుభవం కూడా ఈ కొండపల్లి శ్రీనివాస్కు ఉంది. అందుకనే ఈ చంద్రబాబు నాయుడు ఈయన చంద్రసేనలోకి టీంలోకి మంత్రివర్గంలోకి చోటు కల్పించారు. నెక్స్ట్ రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి, అంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈయన కూడా ఒక సామాజిక సేవలో మంచి గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. అట్లానే రాజకీయ కుటుంబం ఉన్నటువంటి నేపథ్యం వీళ్ళది. గెలిచిన మొదటి స్థానంలోనే ఈ యొక్క మొదటి ట్రిప్పులోనే ఈ యొక్క మంత్రి పదవికి పొందినటువంటి ఈ రాంప్రసాద్ రెడ్డి మంచి పేరుంది ఈయనకు రాయచోటిలో. అది మొత్తం 24 మంది క్యాబినెట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం. అట్లానే సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. టోటల్గా 25 మంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిపి మొత్తం 25 మంది ఈ యొక్క కొత్త ఆంధ్రప్రదేశ్లో కొత్త క్యాబినెట్ అనేది ఈరోజు బుధవారం నాడు ప్రమాణ స్వీకారోత్సవం చేయడం అయితే జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి
కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు మరియు రాష్ట్ర నలుమూలల నుంచి అశేష జనవాహిని పాల్గొని ఈ మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.